ఇంటర్నేషనల్ రేంజ్లో సినిమాలకు భాషలకు అతీతంగా అత్యంత ప్రెస్టీజియస్ అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డే. దీనికోసం ఎంతో మంది స్టార్స్ పరితపిస్తుంటారు. ఒక్కసారైనా ఆస్కార్ను గెలవాలని కలలు కంటారు. అయితే రాక ఒక్కసారి నామినేషన్ ఛాన్స్ వస్తే ఎందుకు మిస్ చేసుకుంటారు? ఇంకొక అడుగు ముందుకేసి అవార్డు గెలుచుకోవాలనుకుంటారు. అలా రీసెంట్గా ఆస్కార్ రేస్లో ముందుకు వెళ్లేందుకు ఓ సినిమాకు ఏకంగా టైటిలే మార్చారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీ ఏదైనా ఎంత పెద్ద స్టార్ హీరోకైనా భారీ ప్రాజెక్టులను తెరకెక్కించే క్రేజీ డైరెక్టర్కైనా టెక్నీషియన్ అయినా ఆస్కార్ అవార్డే అసలైన హోదాగా భావిస్తుంటారు. ప్రతి ఏడాది ఈ హోదా కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మందే పోటీ పడుతుంటారు. అయితే ఇప్పటి వరకు ఆస్కార్ రేస్ కు చాలా సినిమాలు వెళ్లినా అందులో నామినేట్ అయిన సినిమాలు చాలా తక్కువ. ఇక తెలుగులో RRR మూవీ ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. RRR మూవీ తర్వాత ఇప్పుడు 2025 ఆస్కార్ అవార్డుల రేసులో నామినేట్ అయిన మూవీ లపతా లేడీస్. ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్ కు ఫైనల్ అయిన సినిమా ఇదే. అయితే ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ ప్రక్రియలో ఇంకో అడుగు ముందుకు వేసేందుకు సినిమా టైటిల్ ను మార్చారు చిత్ర యూనిట్. లపతా లేడీస్ మూవీని లాస్ట్ లేడీస్ అనే టైటిల్ గా మార్చారు. ఇది ఆస్కార్ రేసులో ముందుకు వెళ్లేందుకు తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. లపతా లేడీస్ మూవీ కథ విషయానికొస్తే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుళ్లు రైలు ప్రయాణం సమయంలో అనుకోకుండా తారుమారు కావడంతో కథ మొదలవుతుంది. 2001 టైం పీరియడ్ లో ఈ సినిమా సాగుతుంది. విభిన్నమైన నేపథ్యంతో పాటు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకురాలు కిరణ్ రావు స్వీయ నిర్మాణంలో రూపొందించారు. అమీర్ ఖాన్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆస్కార్ కు వెళ్తుండటంతో అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ సినిమా టైటిల్ ను లాస్ట్ లేడీస్ గా మార్చినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఆస్కార్ కు వెళ్తుండటంతో అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకే సినిమా టైటిల్ ను లాస్ట్ లేడీస్ గా మార్చినట్లు తెలిపారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్ లో లాస్ట్ లేడీస్ మూవీని స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు పాల్గొన్నారు. ఆస్కార్ రేసులోకి వచ్చిన సినిమాలను నామినేషన్ చేసే ప్రక్రియలో సభ్యులు 80% సినిమాలే చూస్తారని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అన్నాడు. లగాన్ మూవీ అప్పట్లో ఆస్కార్ కు నామినేట్ అయిందని, ఇప్పుడు తాను నిర్మించిన లపతా లేడీస్ మూవీ నామినేషన్ కు వెళ్తోందని, అందుకే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నామని అన్నాడు. మరి లగాన్ తో నటుడిగా మిస్ అయిన ఆస్కార్ ఈ సినిమాతో నిర్మాతగా సాధిస్తాడేమో చూడాలి.